నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించిన చట్టాలపై అధికారులందరికీ సమగ్ర అవగాహన అవసరమని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. జిల్లాలో ప్రత్యేకంగా బంగారు బాల్యం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నందుకు బాలలకు సంబంధించిన చట్టాలపై జిల్లా స్థాయి అధికారులకు ప్రకాశం భవనంలో మీకోసం హాలులో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బాలల హక్కులు, వారి రక్షణకు ఉన్న చట్టాలు, ప్రభుత్వ పథకాలు, వాటిని పొందేందుకు కావాల్సిన అర్హతలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగానే తొలుత అధికార యంత్రాంగానికి ఈ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. న్యాయ, కార్మిక, గర్భస్థ, పిండ, లింగ నిర్ధారణ పరీక్షా చట్టం, ఫోక్సో, విద్యా హక్కు చట్టాలపై ఆయా శాఖల ఉన్నతాధికారులు, చీఫ్ లీగల్ ఎయిడెడ్ డిఫెన్స్ కౌన్సిల్ జి రవిశంకర్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పివి రాఘవులు వివరించారు. కార్యక్రమంలో డిఆర్ఓ బి చినఓబులేషు, ఐసిడిఎస్ పిడి మాధురి, జిల్లా ఉప విద్యాశాఖాధికారి సామా సుబ్బారావు, కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, సార్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఆర్ సునీల్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సో ఈ ఒక్కరోజు ఈ 2 hours లోనే మీకు అన్ని గురించి డీటెయిల్గా తెలుస్తుందా మేము తెలియజేస్తామా కాదు. బట్ ఇట్ ఈస్ అ ఓరియంటేషన్, సెన్సిటైజేషన్, బికాస్ ఇది అన్ని కూడా డీటెయిల్గా ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ యాక్ట్, సో డిఫరెంట్ యాక్ట్స్ గురించి చెప్పడానికి. బట్ ద బేసిక్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్ అందరూ హెచ్ఓడీస్, తర్వాత టీఓటీ ట్రైనర్స్ కూడా మనం చైల్డ్ రిలేటెడ్ ఉన్న యాక్ట్స్, ముఖ్యంగా ఉన్న యాక్ట్స్ గురించి ముఖ్య అంశాలు మీకు అవగాహన ఉండాలి. అట్లీస్ట్ సమ్వేర్ వెన్ యూఆర్ ఎన్కౌంటరింగ్ ద రియల్ ప్రాబ్లమ్స్, మనకి యాక్ట్లో ఇది ఉంది, ఇలాంటి ఇది ఉంది, దాని ప్రొవిజన్స్ ఇదే, కన్సర్న్ పర్సన్ ఇది అంటే ఒక మేజర్ ఐడియా అనేది మీ అందరూ కూడా ఉండాలి. దానికోసమే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి కూడా మీరు అందరూ కూడా ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. దీని గురించి తెలుసుకోవడానికి కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకుని తెలుసుకోండి. సో ఐ హావ్ ఆస్క్డ్ దెమ్ టు మేక్ ద సెషన్ ఆల్సో కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అంటే ఇంటరాక్టివ్. బికాస్ ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్సే కాబట్టి ఇటువంటి ఇష్యూస్ మీరు ఆల్రెడీ ఎన్కౌంటర్ చేసి ఉండవచ్చు. సో మీకున్న ఎక్స్పీరియన్స్ని కూడా ఏదైనా ఉంటే దాన్ని షేర్ చేసి యూ గెట్ యువర్ డౌట్స్ ఆల్సో క్లారిఫైడ్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు డోర్ టు డోర్ డెలివరీ ఉంది. అంతకుముందు అయితే డీలర్ షాప్లోకి వెళ్ళి వీళ్ళే రైస్ కొనుగోలు చేసుకొని రావాలి. దానికి బిలో 14 years పిల్లల్ని బ్యాగ్ ఇచ్చి పంపిస్తూ ఉంటారు, కార్డు ఇచ్చి. ఒక రకంగా అది కూడా చైల్డ్ లేబరే. అలాంటి వాళ్ళను పంపితే మేము రైస్ ఇవ్వము అని డీలర్లకు ఒక అవగాహన ఉండేటట్టుగా చేయాలి మనం. లేదా చైల్డ్ లేబర్ను ప్రోత్సహిస్తూ ఉంటే అటువంటి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సబ్సిడీలు ఇవి ఇవ్వకుండా కంట్రోల్ చేస్తాము అన్నటువంటి మెసేజ్ కనుక వెళ్తే, చట్టం కాదు మెసేజ్ వెళ్తే వాళ్ళు కూడా మనకు కోఆపరేషన్ ఇచ్చడానికి అవకాశం ఉంటుంది. ప్రజలకు దాహార్తి తీర్చేందుకు అవసరమైనటువంటి పేనమెట్ట చెరువు మధ్యలో బీసీసీఎల్ కంపెనీ పైప్ లైన్ ఏర్పాటు చేయడంతో ప్రజలకు ఇబ్బంది ఏర్పడుతుందనే ఉద్దేశంతో జాయింట్ కలెక్టర్ను కలిసి సమస్యను వివరించడం జరిగిందని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ తెలిపారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలోని బిఆర్ గోపాలకృష్ణను రైతులతో కలిసి సమస్యను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. పేనమెట్ట చెరువు 195 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, అది మంచినీటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుగా త్వరలో నిర్మాణం జరుగుతుందన్నారు. బీపీసీఎల్ పైప్ లైన్ చెరువు మధ్యలో వేయటం వల్ల సమస్యలు తలెత్తుతాయన్నారు. దీంతో పాటు ఆ ప్రాంతంలో భూముల ధరలు అధికంగా ఉండడం వల్ల రైతులు నష్టపోతున్నారని, ప్రత్యామ్నాయ మార్గంగా పైపు లైన్ ఏర్పాటు చేయాలని కోరటం జరిగిందని చెప్పారు. త్వరలోనే బీపీసీఎల్ కంపెనీ వారిని కూడా పిలిచి చర్చించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా భావించి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని, నిధుల లభ్యతను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందని అన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి నిధులు కేటాయించి మంజూరు చేస్తామన్నారు. R&B రహదారులు, పంచాయతీ రహదారులను గుంటలు లేని రహదారులుగా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. పేర్నమిట్ట రైతుల ఇష్యూ చాలా నుంచి పెండింగ్గా ఉంది. అక్కడ 195 acres ట్యాంక్ ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. రాబోయే కాలంలో ఎస్ఎస్ ట్యాంక్ చేయాలని పేర్నమిట్ట చెరువు
దాని మధ్యలో నుంచి బీపీఎల్ గ్యాస్ లైన్ ప్రపోజ్ చేశారు. అది పొల్యూషను, అందులో వాటర్కి డ్రింకింగ్ వాటర్కి ప్రపోజ్ చేసే దాంట్లో పైప్ లైన్ వెళ్ళటం మంచిది కాదు. అందుకని రైతులతో పాటు మేమందరం వెళ్ళి జేసీ గారికి ఈ ఇష్యూకి తీసుకొని వచ్చాము. తొందరలో బీపీసీఎల్ వాళ్ళతో అధికారులతో ఇతర కన్సర్న్ పార్టీస్తో ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని చెప్పారు జేసీ గారు. దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం. మెయిన్ ఇష్యూ ఏంటిదంటే 194 ఏకర్స్ ఉన్న చెరువు, వాటర్ చెరువుని ఎస్ఎస్ ట్యాంకు రాబోయే కాలంలో ఎస్ఎస్ ట్యాంక్ చేసే చెరువులో మధ్యలో బీపీఎల్ గ్యాస్ ప్లైన్ అంటే అది చాలా ప్రమాదకరమైంది. అందులో ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ కాదు. అలాంటిది కొద్దిగా దూరంగా ఊరు దూరంగా వెళ్తే మంచిది. సో అందుకని ఏంటిదంటే అదే కాకుండా అక్కడ ఉన్న ల్యాండ్ ప్రైసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కావాల్సని ఆ ల్యాండ్ ప్రైసెస్ 30 లక్షలు 20 లక్షలు ఉన్నట్టు చూపించి ఆ పైప్ లైన్ వేశారు. ఇటు ఎన్వైరన్మెంటల్గా రెండో విధాలుగా రైతులు దీని విషయంలో చాలా నష్టపోతూ ఉన్నారు. అందుకని ఇదంతా గ్రోయింగ్ ఏరియా కాబట్టి కొద్దిగా వాటర్ ట్యాంక్లో నుంచి ఎస్ఎస్ ట్యాంక్లో నుంచి ఈ పైప్ లైన్ తప్పించి కొద్దిగా దూరంగా వేయమని మా ప్రపోజల్స్ ఉంది. జేసీ గారు కూడా ఈ విషయం విన్నారు, సానుకూలంగా స్పందించారు. రాబోయే కాలంలో బీపీసీ వాళ్ళతో మీటింగ్ పెట్టి ఇది పరిష్కరిస్తానని మేము ఆశిస్తాము. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సైడు డెవలప్మెంట్, ఇంకొక సైడు సంక్షేమం, ఈ రెండు సమానంగా తీసుకొని వెళ్తూ ఉన్నాం. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు మీరు తెలుసు, వచ్చిన వెంటనే 4,000 రూపాయలు, దాని తర్వాత మహిళలకి సిలిండర్ ఇస్తున్నారు. రాబోయే కాలంలో కూడా వచ్చే సూపర్ 6లో ఒకటెంబటి ఒకటి ఖచ్చితంగా చేస్తారనే విషయం మీ అందరికీ సీఎం గారు చెప్పారు. దగ్గర 20 కోట్ల రూపాయల సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు మన కాన్స్టిట్యున్సీలో జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రాబోయే కాలంలో ఆర్ఎన్బి రోడ్లు, దాని తర్వాత పంచాయతీరాజ్ రోడ్లు రిపేర్లు జరుగుతూ ఉన్నాయి. పాట్ ఫ్రీ రోడ్స్ అనే కార్యక్రమం పెట్టి అనేక రోడ్లని రిపేర్లకి టెండర్లు పిలిపించాము. అదే కాకుండా ఇరిగేషన్లో జంగిల్ క్లియరెన్స్ కెనాల్స్లలో పెట్టించాము. ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో ప్రజలు ఎన్నుకున్నారో ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు సమానంగా వెళ్ళాలని ఈరోజు అది జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు వీడకపోతే ప్రజలతో కలిసి వామపక్షాలు పోరాడతాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సిపిఎం నగర 13వ మహాసభలు ఒంగోలులోని సుందరయ్య భవనంలో నగర కార్యదర్శి జి రమేష్ అధ్యక్షతన జరిగాయి. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల భారం 17,000 కోట్లకు పైగా ప్రజలపై వేయనున్నారని శ్రీనివాసరావు ఆరోపించారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఈ నెల వచ్చే నెలలో ప్రజలపై ఈ భారం పడుతుందని, కేంద్రం చెప్పిన విద్యుత్ సవరణలో భాగంగానే ప్రజలపై ఈ భారం పడుతుందని చెప్పారు. ఎన్నికల్లో గెలిస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు ఇప్పుడు విద్యుత్ భారాలు వేసేందుకు సిద్ధమవుతున్నారని విమర్శించారు. స్మార్ట్ మీటర్ల విధానం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉచిత ఇసుకను ప్రజలకు ఇస్తామని ప్రభుత్వం మోసం చేసిందని, ఇసుక మాఫియా వచ్చేసి వారి ఇష్టానుసారం అమ్మేసుకుంటున్నారని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు జీవి కొండారెడ్డి, చీకటి శ్రీనివాసరావు, దామా శ్రీనివాసులు, ఆదిలక్ష్మి, ఎస్ హుస్సేన్, తంగిరాల మహేష్, కొర్నెపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. డెఫిసిట్ లోటు ఉంది. మరి మిగులు ఉత్పత్తి మేము రాష్ట్రంలో ఎందుకు లోటు పడింది? అదనంగా పరిశ్రమలు వచ్చాయా? వ్యవసాయం పంప్ సెట్ పెరిగిందా? పరిశ్రమలు కాకుండా వ్యవసాయంలో పంప్ సెట్లు పెరగకుండా ఉత్పత్తి కానీ డిమాండ్ ఎందుకు పెరుగుతుందంటే ఉత్పత్తి చేసే ప్రభుత్వ రంగ కంపెనీలని
ఉత్పత్తి తగ్గించేశారు. ఎన్టీపీసీ కావచ్చు, మన జన్కో కావచ్చు. జన్కో నెల్లూరులో 3 యూనిట్లు ఉంటే 2 యూనిట్లు నడుస్తాయి, 1 యూనిట్ మూసేస్తారు. ఈ రకంగా ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొనుక్కోవడం, ప్రభుత్వ రంగ కంపెనీలు మూసేయడం, లేకపోతే ఉత్పత్తి తగ్గించేయడం. ఈ ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొనుక్కున్నటువంటి అధిక ధర పెట్టుకున్న కరెంటు కనుక మనమే చేసాం. ఒక వేల కోట్ల రూపాయలు ఇప్పుడు 2-3 ఏళ్ల క్రితం. అంతేకాకుండా పిఎల్ అడ్జస్ట్మెంట్ ఛార్జీలు అంటారు. అంటే నేను 2022లో బొగ్గు దిగుమతి చేసుకున్నాను. అప్పుడు రేటు మార్కెట్ పెరిగింది, ఎక్కువ రేటు పెట్టుకున్నాను. అది నా లెక్కలో చూపెట్టలేదు. ఇప్పుడు లెక్కలు ఆడిట్ అయిపోయి, అందుకని ఈ అదనపు బొగ్గు ధర, ఈ అదనపు ఆయిల్ ధర, దీన్ని కూడా మీరే నాకు చెల్లించడానికి ఇప్పుడు వాడు అడుగుతుంది. దాన్ని కూడా అడ్జస్ట్మెంట్, పిఎల్ అడ్జస్ట్మెంట్ ఎన్ని రకాలుగా 17,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఒకసారి 4 రోజుల తేడాలు 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి మీరు మొయ్యండి బాగా చెప్పండి. జనం మోసారా? రేపు డిసెంబర్లో బిల్లులు వస్తాయి, మొత్తం మోగిపోతే మనం చెప్పలే. బూతులు ఏం పెడతారో, చుట్టు కొట్టుకుంటారో, ఇంటికి వచ్చి నెలలేస్తారో, బిల్లులో పోయి నెలలేస్తారో జనం నిర్ణయించుకుంటారు. కానీ చెప్పిన మాటకి భిన్నంగా చెప్పిన ఒకటి ఈరోజు చేసుకుంటాం. అదే రకంగా ఈరోజు ఇసుక ఈరోజు కూడా పరిష్కారం కదా, అత్యంత ఆశ్చర్యకరం కాదు, విషాదకరమైన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు బదిలాడుతున్నారు, మీరే ఉద్యోగస్తులు అమలు చేయండి. ముందు బెదిరించారు, జనానికి ఉచిత ఇసుక అమలు చేయాలా, మీరు అడ్డం పడుతున్నారు, మీరు జోక్యం చేసుకోవాలండి అని వార్నింగ్లు ఇచ్చారు. ఏ వార్నింగ్లు ఖాతం చేసినోడే లేదు. ఎమ్మెల్యేలు వారు ఇస్తారాజ్యం, 100 కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు సంపాదించుకోవాలి, 100కి 400 కోట్లు సంపాదించుకోవాలి. ఖర్చు పెట్టిందే సంపాదిస్తే చాలని, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలని, ఈ లోపల వ్యాపారాలు పెంచుకోవాలని. ఇప్పుడు వార్నింగ్ అయిపోయింది, మధ్యలో ఆడుకున్నాడు కట్టారు కోట్లు. అయ్యా చూడండి, మీరే వాటిని జనం మాట ఇచ్చాము. ఎంత ముఖ్యమంత్రి ఇంత బేలగా మాట్లాడి చంద్రబాబు నాయుడు ఇంత బేలగా ఉంటాడని ఎవరు ఊహించారు? త్రిపురాంతకం జాతీయ రహదారిపై భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే 4 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. 2 కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఆ సమయంలో ఒక లారీ ట్రాఫిక్లో ఆగిపోవడంతో వెనక నుండి వచ్చిన డీసీఎం వాహనం లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న శ్రీను అనే వ్యక్తికి అక్కడక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మొత్తం 4 వాహనాలు దెబ్బతిన్నాయి. డీసీఎం లారీ ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి పరమ పవిత్రమైన రోజు. ఈ రోజు వెలిగించే కార్తీక జ్యోతులు, సముద్ర స్నానాలు, శివాభిషేకాలు, ఉపవాసం శివునికి ప్రీతికరమైనదిగా భావిస్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కొత్తపట్నం సముద్ర తీరంలో స్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తెల్లవారుజామునే తీర ప్రాంతానికి చేరుకుని సముద్ర స్నానాలు ఆచరించారు. ఇసుకతో సైకత లింగాలు ఏర్పాటు చేసి పూజలు జరిపించారు. సముద్రానికి గంగా హారతులు ఇచ్చారు. శివనామ స్మరణతో సముద్ర స్నానాలు ఆచరించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒంగోలు 2 టౌన్ సిఐ మేడ శ్రీనివాసరావు, 2 టౌన్ ఎస్ఐ నాంచల్ల, కొత్తపట్నం ఎస్ఐ వేముల సుధాకర్, మెరైన్ పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. భక్తులు వారి ఆనందాన్ని పంచుకున్నారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गम् रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्
सुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् ప్రతి సంవత్సరం కార్తీక మాసం 13 సంవత్సరాల నుంచి సముద్ర స్నానానికి వచ్చేసి ఇక్కడికి వచ్చి దీపాలు వెలిగించుకొని అన్ని స్నానాలు చేసి శుభ్రంగా వెళ్తాము. ప్రతి శ్రీరామనామతో చదువుకుంటా ఇక్కడ ఉంటాము. మేము ప్రతి సంవత్సరం వస్తాము. ఈ రోజున కోటి సోమవారం వలన మేము ఇక్కడికి వచ్చి దీపాలు వెలిగించుకొని సముద్ర స్నానాలు చేసి పరిశుభ్రంగా మేము వెళ్తుంటాం. అందరితోటి కలిసి స్నానాలు చేసి సూర్య నమస్కారం చేసుకొని వెళ్తుంటాము ప్రతి సంవత్సరము. ఈ సంవత్సరము అలల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. భక్తులు కూడా గమనించుకొని సముద్ర స్నానం చేయాలి అని మనవి. అందరికీ నమస్కారం. అందరినీ సర్వదా శివయ్య స్వామి కాపాడాలని కోరుకుంటున్నాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలకి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడాను పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు. ఇది మన హిందువుల పండుగల్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైన పండుగలు ఇదొకటి. ఇలాంటి పవిత్ర దినాలని చాలా ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటం కోసం లా అండ్ ఆర్డర్ సిబ్బందిని 50 మందిని మరియు మెరైన్ సిబ్బంది 10 మందితో ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. వీళ్ళందరినీ సూపర్వైజ్ చేయడం కోసం ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అండ్ 4 ఎస్ఐల ఆధ్వర్యంలో ఈ బందోబస్తు చూస్తూ ఉన్నాం. మిగిలిన సిబ్బంది అంతా కూడాను వివిధ కేటగిరీలో ఉండేవాళ్ళు ఉన్నారు. అలానే భక్తులు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం ట్రాఫిక్ రెగ్యులైజేషన్ చేసుకోవడమే కాకుండా వాళ్ళకి ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసుకోవడం కోసం చేస్తూ అడ్రసింగ్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది. భక్తులందరూ కూడా పవిత్ర స్నానాలను ఆచరించి మంచిగా వారి యొక్క గమ్యస్థానాన్ని చేరుకోవాలని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తున్నాం. భారతదేశం 2047 సంవత్సరానికి అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వికసిత్ భారత్ కార్యక్రమం ద్వారా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా కోఆపరేటివ్ అధికారి శ్రీనివాసరావు అన్నారు. కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న కోఆపరేటివ్ సూపర్ బజార్లో 71వ అఖిల భారత సహకార వారోత్సవాలలో భాగంగా జెండా ఆవిష్కరించారు. సహకార రంగం పరస్పర అవగాహనతో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఏర్పడిందని శ్రీనివాసరావు అన్నారు. బ్యాంకుల జాతీయీకరణ సమయంలో కొన్ని మౌలిక సూత్రాలతో బ్యాంకులు నెలకొల్పడం జరిగిందని చెప్పారు. సహకార రంగం సేవా అంకితభావంతో పనిచేస్తూ రైతు పండించిన పంటలపై ఆధారపడి జీవించేవారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సహకరిస్తుందని అన్నారు. కార్యక్రమంలో డిఎల్సిఓ పోలిశెట్టి రాజశేఖర్, సూపర్ బజార్ ఎండి బీసీహెచ్ మాలకొండయ్య సిబ్బంది పాల్గొన్నారు. అధికారులకి మరియు నా కొలీగ్స్కి మిగతా లో వచ్చినటువంటి అదాతుల మన ఈ సంస్థ పిఎస్సి అయినటువంటి రాజశేఖర్ సార్ని మాట్లాడవలసిందిగా ఈ సహకార వారోత్సవాల ముఖ్య ఉద్దేశం సంఘాలు గత సంవత్సరం మనం ఏం చేశాము, ఈ సభ్యులకు మరింత సేవలు చేయడానికి మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఇయర్కి ఎటువంటి యాక్షన్ ప్లాన్తో మనం ముందుకు వెళ్ళాలి, ఇంకెవరైనా సలహాలు సూచనలు ఇస్తే వాటిని స్వీకరించి వీటిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సహకార వారోత్సవాలు పెట్టడం జరిగింది. ఇవి ఎన్సీఏ
నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా, మన స్టేట్లో వచ్చే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్లో ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ కార్యక్రమం జరగడం సంతోషం. ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఈ పాలకవర్గం ప్రస్తుతానికైతే ఎలక్షన్స్ జరగలేదు కాబట్టి డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ శ్రీ రాజశేఖర్ గారు పర్సన్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఈ సంఘం మరింత ముందుకు వెళ్ళాలని వారందరికీ కూడా సహకార వారోత్సవాల తరఫున 71వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా ఈరోజు సూపర్ బజార్ ఒంగోలు కోఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్లో జెండా ఆవిష్కరణ మీటింగ్కి విశేష అతిథిగా వచ్చినటువంటి డీసీఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుంచి 20వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా భారతదేశం మొత్తం కూడా సహకార వారోత్సవాలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగా 2వ రోజు ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం సింహావలోకనం, ఆత్మావలోకనం, గత సంవత్సర కాలంలో ఏమేమి డెవలప్మెంట్స్ జరిగాయి, ఏమేమి యాక్టివిటీస్ జరిగాయని వాటిని డిస్కస్ చేయడంతో పాటు రాబో ఒక సంవత్సరం కాలానికి ఒక రోడ్ మ్యాప్ వేసుకొని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఇండిల్ చెప్పడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశం వ్యాప్తంగా వికసిత్ భారత్ సాధ్యంలో సహకార సంఘాల పాత్ర ఏంటనేది ఈ సంవత్సరం యొక్క ప్రధానమైన థీమ్ జరిగింది. 2047కి భారత ప్రభుత్వం భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ఉంచడానికి కోసం ఉన్నటువంటి రోడ్ మ్యాప్లో కోఆపరేటివ్స్ని కూడా పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. అందులో భాగంగా దాదాపుగా 54 రకాల ఇనిషియేటివ్స్. కార్తీక పౌర్ణమి సందర్భంగా నగరంలోని శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. కేశవస్వామిపేటలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక జ్యోతులు వెలిగించేందుకు మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గుడి నలువైపులా మెట్ల మీద కార్తీక జ్యోతులు వెలిగించి పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. శివాలయంలో కాశీ విశ్వేశ్వరునికి తెల్లవారుజాము నుండే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు అర్చక స్వామి రామకృష్ణ శాస్త్రి ఆధ్వర్యంలో అర్చక బృందం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈవో రావెళ్ల శివశంకర్ ఏర్పాట్లు చేశారు. యాభై 57వ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ హాజరై పుస్తక భాండాగారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులతో ఆయన ముచ్చటించారు. గ్రంథాలయ వారోత్సవాలు పురస్కరించుకుని నగరంలోని వివిధ పాఠశాలల చిన్నారులు డాన్స్ పోటీలు నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్య గీతాలు విశేషంగా అలరించాయి. చిన్నగా పోతుంటవా
చీమకుర్తిలో అతి పురాతనమైన శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పూర్ణిమ సందర్భంగా స్వామివారికి అమ్మవారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, సహస్ర బిల్వార్చన, అరుణ సహిత మహారుద్రాభిహోమం అర్చకులు గోనుగుంట నాగేశ్వర శర్మ, వీరభద్ర శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రదోష కాలంలో లక్ష దీపోత్సవం, జ్వాలా తోరణం కార్యక్రమంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థానం భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. పట్టణంలో శ్రీ భద్రకాళీదేవి సమేత వీరభద్ర స్వామి వారి దేవస్థానం నందు కార్తీక మాస సందర్భంగా నేడు మహాపౌర్ణమి స్వామివారికి ప్రాతకాలం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలంకరణ, సహస్ర బిల్వార్చన వైదిక విధిన జరిగినది. అలాగే సాయంకాలము 6:30 గంటలకు అరుణ సహిత మహారుద్ర హోమము, జ్వాలాపూర్ణము, లక్ష దీపోత్సవ మహోత్సవ. కార్తీక పౌర్ణమి సందర్భంగా కేశవస్వామిపేటలో శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ఉపాలయంగా ఉన్న రమా వసుంధర సమేత శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో వ్రతాలు సామూహికంగా నిర్వహించారు. అర్చక స్వామి శ్రీధరాచార్యులు ఆధ్వర్యంలో సామూహిక వ్రతాలు జరిపించారు. భారీగా దంపతులు హాజరై సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కొత్తపట్నం బస్టాండులో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్తీక జ్యోతులు వెలిగించేందుకు మహిళలు భారీగా తరలివచ్చారు. అర్చక స్వామి ఆమంచి వెంకట శివమణికంఠ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. దేవాలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈవో ఏర్పాట్లు చేశారు. సర్పజాలం మహాకాళకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరంగైర్విశాలం శివం శంకరం శంభుమీశానమీడే. महाट्टाट्टहासं महापापनाशं सदा सुप्रकाशं गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमीशानमीडे. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా వేకోజాము నుంచే తెల్లవారుజాము నుంచే భక్తులంతా కూడా చాలా ఎక్కువగా పవిత్రమైనటువంటి ఈరోజు పుణ్యదినాన అందరూ కూడా భక్తి శ్రద్ధలతో శివాలయంలోకి వచ్చి పూజలు అభిషేకాలు చాలా ఇదిగా చేయించుకుంటూ ఉన్నారు. పౌర్ణమి గురించి ఎన్నో తరతరాలుగా వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలను భక్తులంతా కూడా తమ ఇష్టానుసారంగా భక్తి శ్రద్ధలతో పూజలు వ్రతాలు నోములు నోచుకుంటూ భగవంతుని కృపకు పాత్రలు కావాలని ఆరాటంతో అందరూ కూడా తమ అంటే ఈరోజు శివుడికి బాగా ఇష్టం కదా, అందుకని మహిళలందరూ వచ్చి బాగా పూజలు చేసుకొని 365 ఒత్తులు వెలిగించుకొని చేసుకుంటారు. ఇది కార్తీక మాసము. శివకేశవులకి ఇద్దరికి ఇష్టమైన మాసం కార్తీక మాసం. ఈ నెలంతాను మేము శివుణ్ణి కేశవుణ్ణి ఇద్దరిని పూజిస్తున్నాము. ఈరోజు విశేషంగా కార్తీక పౌర్ణమి చేసుకుంటున్నాము. ఈరోజు స్వయం పాకం దానము దీపదానము ఇస్తే మంచిదని దీపదానం చేయడానికి వచ్చాము. దానితో పాటు ఉసిరి దీపం పెట్టాము, పిండి దీపాలు పెట్టాము, 365 ఒత్తుల దీపాలు కూడా పెట్టామండి. అంటే విశేషంగా ఈరోజు పెడితే మంచిది అని మేము భావించి దీపం పెట్టడానికి వచ్చాము ఈరోజు ఇక్కడికి. చాలా సంతోషంగా ఉందండి.
श्मशाने वसन्तं मनोजं दहन्तं शिवं शङ्करं शम्भुमीशानमीडे स्तवं यः प्रभाते नरः शूलपाणि पठेत् स्तोत्ररत्नं त्विह प्राप्त्य रत्नम् सुपुत्रं सुधान्यं सुमित्रं कळत्रं विचित्रैः समाराध्यम् ఒంగోలు పట్టణంలోని కొత్తపట్నం బస్టాండ్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానములో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భముగా ఉదయాన్నే భక్తులు సముద్ర స్నానాలను ఆచరించి స్వామివారికి దీపారాధన చేసి విశేషమైన అభిషేకాలు చేయించుకొని స్వామివారి దర్శనం చేసుకుంటారు. అలాగే ఈ కార్తీక మాసంలో శివక్షేత్రాలు అంటే శైవ క్షేత్రాల్లో ప్రత్యేకంగా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని వారి కష్టాలు అన్నీ తీర్చుకొని స్వామివారికి ఉదయాన్నే ప్రాతకాలంలో దీపారాధనలు ఆచరించి సముద్ర స్నానాలను ఆచరించి స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. అలాగే గంగా భారతి సమేత రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మేము ప్రత్యేకంగా ఉదయాన్నే స్వామివారికి వినాయక స్వామివారి పూజ. జాతీయ స్థాయి సివిల్ సర్వీసెస్ వాలీబాల్ జట్టుకు ఆలకొరపాడు జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు వాకా వెంకటేశ్వర్లు ఎంపికయ్యారు. ఆటల్లో రాణిస్తూ విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తన సొంత డబ్బుతో పేద పిల్లలకు చదువులకు అవసరమైన సదుపాయాలు సమకూర్చడంలో వారిని ఆటల్లో రాణించేందుకు నిరంతరం కృషి చేస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. మాస్టారు ఆటల్లో రాణించడం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నెల 9న జరిగే రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీస్ వాలీబాల్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకు వాకా వెంకటేశ్వర్లను 2025 ఫిబ్రవరిలో జరగనున్న జాతీయ స్థాయి సివిల్ సర్వీస్ వాలీబాల్ ఆడేందుకు ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపిక చేశారు. పలువురు ఉపాధ్యాయులు గ్రామస్తులు వెంకటేశ్వర్లను అభినందించారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ఆదరణ రాబోతుందని, నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలందరికీ అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోగ్య పోషక వింగ్ ఏపీ సిఎన్ఎఫ్ అధికారిణి లక్ష్మీ దుర్గా అన్నారు. ఢిల్లీ నుండి వచ్చిన కంపెనీ ప్రతినిధులు శివం దుబే, బాపట్ల జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వాణిశ్రీ, మండల వ్యవసాయ అధికారి కొర్రపాటి వెంకట కృష్ణలతో కలిసి గోవాడలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న నరిశెట్టి రమేష్ బాబు వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి పలు రకాల కషాయాలు తయారీ విధానాన్ని, వాటి ఉపయోగాలను అడిగి తెలుసుకున్నారు. రసాయన ఎరువులు, పురుగు మందుల అవశేషాలు లేని ఆహార ఉత్పత్తుల వినియోగం పెరగటం వల్ల ఆరోగ్యం మెరుగవుతోందని పేర్కొన్నారు. శ్రీ సత్యాన్యూస్లోనేటి మాట. సహాయం కోరి వచ్చిన వారిని ఎప్పుడూ చులకనగా చూడకు. నీకు ఎప్పటికైనా ఇతరుల అవసరం వస్తుందని మర్చిపోకు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.